రాణించదండి, ఆ పార్టీ కూడా యాక్సెప్ట్ చేయదు. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఏం చూసి పార్టీలో జాయిన్ అవుతారు? లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడితే నాయకుడు లక్ష్మణరావు గారు మీకు ఇస్తా ఒక్క నిమిషం. నాగ్ గారు ఎస్ సార్, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు పిల్లి గుడ్డిదైతే ఎలకొచ్చి డాన్స్ చేసిందంట. ఇవి రాజకీయాలు, ఇవి రాజకీయాలు. ఇప్పుడు వెళ్ళిపోతున్నోని స్క్రాబ్ అని, ఉన్నోని గోల్డ్ అని వాళ్ళే అంటల్లా. రేపు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ వినండి. ఆయన ఏమి అన్నాడు బాలినేని రెడ్డి గారిని? గుమ్మనూరు జయరాం గురించి మీరు ఏమన్నారు? గుమ్మనూరు జయరామయ్య గురించి ఏమన్నారు? ప్యాకాడు క్లబ్ లో పెద్ద గంజా సబ్మార్ అనే వ్యక్తులు మీరు మినిస్ట్రీ పదవులకు ఇచ్చారు. అంటే మా పార్టీలో అంతే పనికిరాను మీ పార్టీలో జాయిన్ అయ్యగానే సొత్తపోసలు అయిపోయారా? వైసీపీ వాళ్ళందరూ అరవడం తప్ప ఇంకేం రాదులేదు. నాగ్ గారు నేను హితవచనాలు, సమయభావం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. నేను రాజకీయాల్లో మేము పడ్డ వాళ్ళం, ఈ నాటి వాళ్ళం కాదు. రాజకీయాల్లో మేము చాలా మంది ముఖ్యమంత్రులను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్. నేను ముఖ్యమంత్రులను ఇంటర్వ్యూ చేశా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశా, జగన్మోహన్ రెడ్డి గారితో ఇడుపులపాయలు కలిసి భోంచేశా, రాజధాని అమరావతి ఉద్యమం చేశా. మేము రాజకీయ నాయకులం కాదు కాబట్టి హితవు చెప్పడం మా ధర్మం. కాబట్టి రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణం. మనం ఏంటంటే ఒక బాధ్యత కలిగిన డిబేట్ లో ఉన్నప్పుడు ఏంటంటే మనం కొద్దిగా బాధ్యతగా మాట్లాడితే ఆ పార్టీ కాస్త చూస్తుంది, కాస్త రాజకీయాలు అని అంటున్నాం. ఏదైనా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన యొక్క ఇబ్బందుల రీత్యా బయటికి పోతున్నాడు తప్ప ఆయన ఎవరు ఆహ్వానించాలా. రేపో మాప ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఇప్పటితో అవ్వాలా, ఇంకా చాలా చాలా విషయాలు ఆయనే చెప్తాడు స్వయంగా, మనం కూడా చెప్పనక్కర్లా. రైట్ రైట్ రేగడి లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. సార్ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా నిరూపించుకున్నారు, అధికారంలోకి వచ్చి నిరూపించుకున్నారు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏం నిరూపించుకున్నారు? ఆయన సీఎం అయ్యిందా? ఆయన పరిపాలించాడా? ఆయన పరిపాలన దక్ష చూసి ఆయన పార్టీలో జాయిన్ అవుతారా? లేదంటే పవన్ కళ్యాణ్ పోటీ ఒంటరిగా చేసేస్తాడు 175 స్థానాల్లో? రేపు 2029లో పొత్తి విడదీపోయి 29లో ఒంటరికి వెళ్తారని జాయిన్ అయిపోతా ఉన్నారు. ఏం చేసి పార్టీలో జాయిన్ అవుతారు? మీ కమిటీల ముందు వేసుకోండి. ముందు మీ మండలాధ్యక్షులు ఎవరో తెలియదు, మీ ఇన్ఛార్జ్లు ఎవరో తెలియదు, మీకు క్యాండిడేట్ లో మీ సరైన నాయకులు ఎవరో తెలియదు. మీరే మాట్లాడతారు జనసేన పార్టీ గురించి. జాయిన్ అవుతారు. టీడీపీలో జాయిన్ అయ్యారంటే ఒక పద్ధతి. టీడీపీలో జాయిన్ బాగా అక్కసుగా ఉన్నట్టుంది. జనసేనలోకి వెళ్ళటం నచ్చలేదు అనుకుంటా, లక్ష్మణరావు గారికి నచ్చలేదు అనుకుంటా, కార్యకర్తల బలం బాలినేని గారికి నచ్చింది కానీ లక్ష్మణరావు గారికి నచ్చలేదు అనుకుంటా. సుజాత గారు ఏమంటారు? నాగ్ గారు సార్ చెప్పండి. నాగ్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో పోవటం అభ్యంతరకరం, ఈ తెలుగుదేశంలో పోతే సంతోషమే. సార్ ఒక్క నిమిషం, నేను అన్నది ఏంటంటే ఆవిడ అన్నదానికి సమాధానం చెప్తున్నా. నాయకుడు జగన్మోహన్ రెడ్డిని చూసి లేదండి నాయకత్వం లేదంటే, పవన్ కళ్యాణ్కి ఏముంది నాయకత్వం అన్నా? నీ పార్టీ నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. నీ పార్టీని ఇప్పుడు కూడా కమిటీలు వేసుకోవాలా? తల అదెందుకన్నా తాడు బంగారం లేని పార్టీ ఎందుకన్నా అంటే, నీ పార్టీలో మండలం చేసిన ఎవడో తెలియదు, నీ పార్టీలో ఇన్ఛార్జ్ ఎవడో తెలియదు, నీ పార్టీలో నువ్వు తాడు బంగారం కొనుక్కోము. నువ్వు ముందు తాడు బంగారం కొనుక్కో. కానీ ఒక్క నిమిషం ఆగండి. నేను అనేది ఏంటంటే, నన్ను మీరు తాడు బంగారం కొనుక్కోవాలి. మీరు తాడు బంగారం కొనుక్కునే ముందు చిన్నప్పుడు మనం బొంగరం తాడు బంగారం తీసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో ప్యాలెస్ లో ఖాళీగా ఉన్నాడు కదా, కూర్చుని ఆడుకుంటాడు. మొన్నటి వరకు పబ్జీ ఆడుకునేవాడు, తాడు బంగారం ఆడుకుంటాడు. తాడు బంగారం ఆడుకుంటాడు. బెంగళూరు ప్యాలెస్ లో ఖాళీగా ఉన్నాడు కదా, మొన్నటి వరకు పబ్జీ ఆడుకున్నాడు. బోల్ పట్టేసింది, తాడు బంగారం ఆట ఆడుకుంటాడు. మాట్లాడతారు మీరు రాజకీయాల్లో ఉన్నారు. అసలు రాజకీయ పార్టీ సంక్షేమం చేస్తా ఏమి తెలియదు. పవన్ కళ్యాణ్ ప్రజలు తెలియదు. పవన్ కళ్యాణ్కి నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెలుసో నేను చెప్తాను. 5,000 ఎకరాలు అమరావతి నిర్మిస్తే మిగతా 30,000 ఎకరాలు
ఎవడు కొన్నాడో మీరు ఎవరికి రియల్ ఎస్టేట్ పోలవరం చేశారో కంప్లీట్ చేయడం ఎవరికి దద్దమ్మ. అమ్మడానికి మీరు పోలవరం అమరావతి కంప్లీట్ చేయడం రాజధాని దద్దమ్మ. కల్పించాలని చూస్తా ఉన్నారు. విశాఖ రైల్వే జోన్కి భూములు చూపించడం దద్దమ్మ. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ అని ఊపుకుంటూ ఎన్నికలు ఆడు పట్టుకుని వచ్చిన దద్దమ్మ. దద్దమ్మ అప్పుడు ఉన్న నాయకులను కాపాడుకోలేదు దద్దమ్మ. నీకుండాలి సిగ్గుండాలి, నీకుండాలి సిగ్గుండాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? మూడు రాజధానుల తొగ్గులకు, ఎవడిచ్చాడు మీకు రైట్స్? మూడు రాజధానుల ఎవడిచ్చాడు? తొగ్గులకు, ఒక రాష్ట్రం మూడు రాజధానుల తొగ్గులకు ఒక్క రాజధాని కూడా కట్టబోయాడు. తీసుకెళ్ళి ఒక ఒక్క రాష్ట్రాన్ని రాజధాని కూడా ఒక కట్టబోయాడు. ప్రాంతానికి తనువు ఐదేళ్ళు చేస్తారా మీరు? రేపు తాడు బంగారం ఆట మీ ఆడుకుంటున్నాడు. ఐదేళ్ళు బడ్జెట్ ఐదేళ్ళు ప్రవేశపెట్టలేదు తాడు బంగారం కాబట్టి ఆట జాతీయ ప్రభుత్వం ఆడుకుంటున్నాడు. బడ్జెట్ పెట్టేంత వరకు మీరేం చేశారు? మీరేం ఏం చేశారు? మాట్లాడతారు? మీ ప్రభుత్వంలో ఏం చేశారు? బడ్జెట్ లేదు. ఫీజు మీ రియంబర్స్మెంట్ దిక్కాలు, మీ మొహానికి బడ్జెట్ ప్రవేశపెట్టలా. మీది ఒక పరిపాలన. మీరు వచ్చి 3 నెలలు దాటిపోతా ఉంది. బడ్జెట్ ఏడో తెలియదు. మీరు 1000 ఏ రూపాయలు కార్యక్రమం చేశారు, చేస్తారో 4 తెలియదు. సంవత్సరాలు చేశారు, చూపులు దిక్కు మాట్లాడుతున్నావా? తెలియదు. ఎల్లవయ్యా. సంక్షేమ పథకాలు 1000 గాలి రూపాయలు కొట్టేశారు. చేశారు, 4 మెడికల్ సంవత్సరాలు కాలేజీలో సీట్లు చేతగాని అమ్ముకుంటున్నారు. సాగుతారు. అన్ని దోపిడీ రైట్ రైట్ సుజాత్ గారు వ్యక్తిగతంగా వద్దు. లక్ష్మణరావు గారు, ఎస్ లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు ఒక్కసారి, లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, సమయభావం తక్కువ ఉంది. లక్ష్మణరావు గారు పాయింట్కి రండి, లక్ష్మణరావు గారు పాయింట్కి రండి, లక్ష్మణరావు గారు పాయింట్కి రండి. వైసీపీ నుంచి బాలినేని వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేయటం మరి మీ పార్టీకి లోటు అనుకుంటున్నారా కాదా? ఒక ముక్క క్లోజ్ చేయండి ప్లీజ్, మీరు క్లోజ్ చేయండి. ఏమండి బాలినేని గారు వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేయటం మీకు లాసా లాభమా? వాళ్ళే శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు 175 కాదు 1000 మంది నిలిపోయినా వైఎస్ఆర్ పార్టీకి రైట్, ఏం పర్లేదు, పోయినా పర్లేదు. మాకు ఏ పార్టీ నష్టము కాదు. మా పార్టీ బలం పుంజుకుంటే తప్ప ఇటువంటి సొత్తు పార్టీలకు వెళ్ళాలి, సొత్తులు అయిపోవడం తప్ప Right. ఉపయోగం లేదండి. రైట్ 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 సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. రైట్ సార్, ప్రతి డిబేట్ లో తాడు బంగారం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కొనిమ్మని చెప్పండి. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుని ఆడుకుంటాడు. ఖాళీగా ఉన్నాడు కదా, బెంగళూరు నుంచి ఎవరైనా జైల్లో పడితే వస్తాడు, మళ్ళీ ఇక్కడి నుంచి బెంగళూరు పోతాడు. ఏపీలోనే ఉండాలని పార్ట్ టైం పొలిటీషియన్ మళ్ళా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పాలిటిక్స్ చేస్తున్నాడు. ఆయనకి ఇమ్మని చెప్పండి. తాడు బంగారం అక్కడ కూర్చుని ఆడుకుంటాడు. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నాడు? డిప్యూటీ సీఎం ఆయన, కొన్ని శాఖలకు మంత్రి. 6 కోట్లు ఇచ్చాడు. 6 కోట్లు ఇచ్చాడు. మీ తాడు బంగారం